The guest for today's show is Karanam Malleshwari garu. Karanam Malleshwari garu. నేను స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ లిఫ్టింగ్ షూస్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ అంటే ఏంటి, వెయిట్ లిఫ్టింగ్ సెట్ ఉంటుంది ఏం మనకు తెలియదు. అక్కడ ఏదో లోకల్ ఒక సెట్ ఉండేది, దాంట్లో చేసేవాళ్ళు, ఉట్టికాలతో చేసేవాళ్ళు మట్టిలో. ఈ హంగామా అయిపోయిన తర్వాత వాట్ వర్ యువర్ థాట్స్ లైక్? యాక్చువల్గా నేను హ్యాపీగా లేను అప్పుడు. ఆల్రెడీ మన కోచెస్, అఫీషియల్స్, ప్లేయర్స్ అందరూ డిసైడ్ అయి ఉన్నారు ఇండియాలో ఒలింపిక్ మెడల్ ఇంపాసిబుల్ అంటే మన వాళ్ళకి మనం ప్రూఫ్ చేయాలన్నమాట. నువ్వు ఆలోచిస్తుంది రాంగ్, నేను చేయగలను. నేను అక్కడ చైనీస్ అమ్మాయిని బీట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకున్నాను, వరల్డ్ రికార్డ్ చేశాను అన్ని స్పోర్ట్లో. ఫిమేల్ అయితే ఒలింపిక్లో మెడల్ తీసుకోలేదు. 2000లో ఆ బేరియర్ నేను బ్రేక్ చేసిన తర్వాత మన ఫిమేల్ అథ్లీట్సే మ్యాక్సిమం మెడల్ తీసుకున్నారు ఒలింపిక్స్. So true. What are the challenges that Karanam Malleshwari Foundation is facing on the whole? వెయిట్ లిఫ్టింగ్ అంటేనే అండర్ ప్రివిలేజ్ పిల్లలు వస్తారండి, ఎందుకంటే ఇది చాలా హార్డ్ వర్క్. డబ్బులు ఉన్న వాళ్ళు అంత కష్టపడడానికి ఇష్టపడరు. లాంగ్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ ఇలాంటివి నచ్చుతాయి అనమాట. సెటిల్ ఆడుతున్నారు అనుకోండి, ఒక ఫిట్నెస్ కోసం ఆడొచ్చు, సరదాగా ఆడుకోవచ్చు. కానీ వెయిట్ లిఫ్టింగ్ మీరు సరదాగా ఆడలేరు. 100%. ఏదో కొంచెం జాలీగా ఉన్నాం కదా, ఒక 100 kg క్లీన్ అండ్ జర్క్ చేద్దాం పదండి అని వెళ్ళగలరా మీరు? నా దగ్గర ఉన్న పిల్లలు అందరూ సక్సెస్ అవ్వాలి. కరెక్ట్. వాళ్ళు ఏ ఒక్కరు అవ్వకపోయినా సరే అది నా పెద్ద ఫెయిలియర్. వాళ్ళ పేరెంట్స్ చాలా నమ్మకంగా ఆ పిల్లల్ని నా దగ్గర పెట్టారు. పిల్లలు చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఉండడానికి, తినడానికి, ట్రైనింగ్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతా నేనే చూసుకుంటున్నాను. వాళ్ళది ఎడ్యుకేషన్ నుంచి, వాళ్ళ కిట్ నుంచి, డ్రెస్, షూస్, ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటుంది? ఒక 10 years 15 years కష్టపడి ఒకసారి ఒలింపిక్ లో మెడల్ తీసుకొస్తే అనౌన్స్ చేస్తారు 5 crores ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము, అది ఇస్తామని. అవేదో గ్రాస్ రూట్ లెవెల్లో పెట్టి ఆ పిల్లల్ని పైకి తీసుకురావడానికి ట్రై చేయొచ్చు కదండి. ఒక కరణం మల్లేశ్వరి శ్రీకాకుళం నుంచి వచ్చింది, కానీ అక్కడ 100 మంది కరణం మల్లేశ్వరీస్ ఉన్నారు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నాకు ల్యాండ్ కూడా ఇవ్వాల గవర్నమెంట్. ఇక్కడ నాకు జూబ్లీ హిల్స్లో ప్లాట్ ఉండేదన్నమాట, అది అమ్మి నేను అక్కడ 2 acres స్థలం కొని వరల్డ్ క్లాస్ వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, అది ఇండియాలో అసలు ఎక్కడ లేదు. అండ్ మీ లవ్ మ్యారేజ్ అని చెప్పేసి అందరికీ తెలుసు, బట్ టెల్ మీ, గొడవలు ఏమైనా అయ్యాయా, చేజింగ్లు ఏమైనా జరిగాయా, పూరి జగన్నాథ్ సినిమా లాంటి స్టోరీస్ ఏమైనా జరిగాయా, లేకపోతే? నేను నా మైండ్లో నేను ఏమైనా అనుకుంటున్నానంటే ఆయన అనేస్తారు అన్నమాట. నిజంగా ఆయన నన్ను తిట్టి పంపించేస్తారు, నువ్వు వెయిట్ లిఫ్టింగ్ పనికిరావు, నువ్వు ఇంటికి పో, మీ అమ్మకి హెల్ప్ చేయు, అంటలు తోవడం చేయడం, దాంట్లో నువ్వు ఎక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేస్తావు అన్నాడు ఆయన. ఆ పాయింట్ నాకు ఎఫెక్ట్ చేసింది. ఇతను ఎవరు నేను డిసైడ్ చేయడానికి నేను ఏమవుతాను అవనని. నేను ఇంకా వెయిట్ లిఫ్టర్నే అవుతా. నాది ఒక మెడల్ అక్కడ మిస్ అయింది, కనీసం 10 మెడల్ మనం తీసుకొచ్చి హిందుస్థాన్కి ఇవ్వాలి, అది చేసి చూపిస్తా. మంచి హై వస్తుంది మనం వినడానికి. టుడేస్ పాడ్కాస్ట్ ఇస్ అ వెరీ 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 స్పెషల్ వన్. అండ్ నేను ఏదో చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు, ఇట్ రియలీ ఈజ్ స్పెషల్. ఎందుకంటే ఇలాంటి ఒక వ్యక్తి ఒక జనరేషన్ థాట్ కాదు, ఒక దేశపు థాట్ ప్రాసెస్ని మార్చిన వ్యక్తి. అండ్ ఈ వ్యక్తితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మీకు వాల్యూ ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి నేను రాత్రంతా నిద్రపట్టలేదు మాకు. బట్ ఐ రియలీ హోప్ దిస్ పాడ్కాస్ట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు యూ. అండ్ ఈ వ్యక్తి ఎందుకు స్పెషల్, ఎంత స్పెషల్ చెప్పడానికి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, కొన్ని స్టాట్స్ చెప్తాను. బికాస్ టార్చ్ బేరర్స్ అని ఈ పాడ్కాస్ట్ మేము మొదలుపెట్టి చాలా కొద్ది రోజులు అయినా కానీ ద ఇంటెన్షన్ హెస్ ఆల్వేస్ బీన్ టు యాడ్ వాల్యూ. ఒక అర్ధగంట కానీ గంట కానీ ఈ పాడ్కాస్ట్ మీరు చూస్తే ఏదో ఒక్క పనికొచ్చే విషయం అన్నా నేర్చుకోవాలి మీరు అనేది మా ఉద్దేశం. అందుకే స్పెసిఫిక్గా వాళ్ళ ఫీల్డ్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక థాట్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులతో మనం కాన్వర్జేషన్స్ చేస్తున్నాం. టు పుట్ థింగ్స్ ఇన్ టు పర్స్పెక్టివ్, లెట్ మీ గివ్ యూ సమ్ స్టాట్స్. భారతదేశపు కరెంట్ పాపులేషన్ అరౌండ్ 145 crore పీపుల్. అంటే ప్రతి 10 కోట్ల మంది భారతీయులకి 15,000 మంది ఇంజనీర్లు ఉన్నారు. ప్రతి 10 కోట్ల మంది భారతీయులకి దాదాపు ఒక 5 మంది నేషనల్ లెవెల్ క్రికెటర్స్ ఉన్నారు. ప్రతి 10 కోట్ల మంది భారతీయుల్లో 1.8 అంటే 2 బిలియనర్స్ కూడా ఉన్నారు. కానీ ప్రతి 10 కోట్ల మంది భారతీయుల్లో ఒక్క ఒలింపిక్ మెడల్ విన్నర్ కూడా లేరు. అంటే అంత రేర్. ఒలింపిక్స్లో క్వాలిఫై అవ్వడం అంతే రేరు, మెడల్ కొట్టడం అంతకన్నా రేర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో one woman from a remote village in Andhra Pradesh has won an Olympic medal, and that has changed the thought process of this entire country. అంటే చాలా మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా మనం ఏదో ఒకటి సాధించవచ్చు అనే థాట్ని ముందుకు తీసుకెళ్ళింది. అందుకే టుడేస్ టార్చ్ బేరర్, ద గెస్ట్ ఫర్ టుడేస్ షో ఇస్ కరణం మల్లేశ్వరి గారు. ఐ రియలీ హోప్ నెక్స్ట్ మీరు పావు గంట చూస్తారో, అర్ధగంట చూస్తారో, గంట చూస్తారో, ఎంతసేపు చూసినా మీకు ఏదో ఒక చిన్న వాల్యూ యాడ్ అవుతుంది అని చెప్పేసి బలంగా నమ్ముతూ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ పాడ్కాస్ట్. మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మ్యామ్, ఈ
నెక్స్ట్ 20-25 మినిట్స్లో నేను చాలా క్యూరియస్గా ఉంటాను మ్యామ్. నాకు తోచింది అడుగుతూ ఉంటాను, నేను చాలా జాగ్రత్తగా అడుగుతా. బట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మీకు ఏం క్వశ్చన్ రా ఇది అని చెప్పేసి అనిపిస్తే షట్ అప్ సమీర్ అనండి, నేను ఆపేస్తా. ఓకే, కెన్ వి అగ్రీ ఆన్ టు దట్? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రతి స్పోర్ట్కి, ప్రతి జనరేషన్కి ఒక పోస్టర్ బాయ్ కానీ పోస్టర్ గర్ల్ కానీ ఉంటారు జనరల్గా. అంటే క్రికెట్లో ఒకప్పుడు కపిల్ దేవ్ గారు, దాని తర్వాత సచిన్, విరాట్, ధోని, అండ్ టెన్నిస్లో విలియమ్స్ సిస్టర్స్, రోజర్ ఫెడరర్, ఇలా ప్రతి స్పోర్ట్కి ఒక పోస్టర్ బాయ్ పోస్టర్ గర్ల్ ఉన్నారు. వెయిట్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్ గురించి మాట్లాడితే మాత్రం ఫర్ ద లాంగెస్ట్ టైమ్ యూ వర్ ద ఓన్లీ పోస్టర్ గర్ల్ ఫర్ దాట్ స్పోర్ట్ అంటిల్ రీసెంట్లీ. నౌ మిగతా స్పోర్ట్స్ లాగా దీనికి అట్లీస్ట్ భారతదేశంలో ఇంతమంది పోస్ట్ బాయ్స్ కానీ పోస్ట్ బాయ్స్ గర్ల్స్ కానీ ఒక జనరేషన్ ఇంపాక్ట్ చేయడానికి లేకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా స్పెసిఫిక్గా? దీనికి కారణాలు ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచింగ్ లేకపోవటం. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము శ్రీకాకుళం అమ్దల్ వలస నుంచి వచ్చాము, అందరికీ తెలుసు. నేను స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ లిఫ్టింగ్ షూస్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ అంటే ఏంటి, వెయిట్ లిఫ్టింగ్ సెట్ ఉంటుంది ఏం మనకు తెలియదు. అక్కడ ఏదో లోకల్ ఒక సెట్ ఉండేది, దాంట్లో చేసేవాళ్ళం, ఉట్టికాలతో చేసేవాళ్ళం మట్టిలో. ఇప్పుడు కూడా పరిస్థితి అదే ఉంది. కానీ ఇప్పుడున్న పిల్లల్లో అంత హార్డ్ వర్క్ చేసే అంత ఓపిక, శక్తి లేదు. మేము ఉన్న దాంట్లోనే కాంప్రమైజ్ అయ్యి, సరే మన దగ్గర వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏది ఉందో దీన్నే ఉపయోగించుకొని స్టెప్ బై స్టెప్ వెళ్దాము అన్న ఒక ఆలోచన, ఒక ధైర్యము, సాహసము ఇవన్నీ మాలో ఉన్నాయి. కాబట్టే ఒక సింగిల్ హ్యాండ్ హెల్ప్ లేకపోయినా మా అంతటా నేనే కృషి చేసుకొని ఒక స్థాయికి వెళ్ళగలిగాను. ఇప్పుడు ఉన్న పిల్లలకి అందరికీ అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు చేస్తారు, లేదంటే గమనుంటారు. అది. కానీ మీరు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది విషయంలో తప్పు మంది కూడా అవుతుంది కదా మ్యామ్, టు అన్ ఎక్స్టెంట్? మంది కూడా అవుతుంది. ఎందుకంటే 30 years బ్యాక్ నేను అయితే స్ట్రగుల్ చేశానో అదే స్ట్రగుల్ ఇప్పుడు పిల్లలు చేయాలని లేదు. రైట్, వీళ్ళకి డెఫినెట్లీ మనం ఇవ్వాలి. కానీ మన పిల్లల్లో కూడా ఒక ఆలోచన ఉండాలన్నమాట. ఒక ఏమంటారు కదా, స్వయం కృషి, ఆ తర్వాత మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏమన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను చెయ్యాలి, నేను చేయగలను అన్న పట్టుదల కూడా మన పిల్లల్లో ఉండాలి. రైట్, 100%. మ్యామ్, నేను సునీల్ ఛేత్రి గారు, ఇండియన్ ఫుట్బాల్ ఎక్స్ క్యాప్టెన్, ఆయన ఒక ఇంటర్వ్యూలో, ఒక పాడ్కాస్ట్లో ఏదో చెప్తున్నారు. హీ వాస్ టెలింగ్, ఫుట్బాల్ గేమ్ అండి 88 నిమిషాలు ఆడతారు, దానిలో మెస్సీ, రొనాల్డో లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్కి కూడా బాల్ 2 నిమిషాల కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండదట, మిగతా వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి. సో ఆ 2 నిమిషాలు వాళ్ళ దగ్గర ఉన్న బాల్ కోసం 86 నిమిషాలు పరిగెడుతూనే ఉంటారు పిచ్చోళ్ళలాగా. అండ్ మనం దీనే వెయిట్ లిఫ్టింగ్కి అప్లై చేస్తే మీరు స్టేజ్ మీద ఎంతసేపు మ్యామ్ ఉండేది? 1 minute, హార్డ్లీ 1 minute. 1 minute. ఈ 1 minute కోసం కొన్ని ఏళ్ల తరబడి ఇదే పని ప్రతిరోజు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మ్యామ్? అదే కదా, అంటే ఒక డిసిప్లిన్, డెడికేషన్, కాన్సన్ట్రేషన్, ఒక ఫోకస్, ఒక గోల్ పెట్టుకొని వెళ్తే మరి దాని మీదే కదా మనం చేయాలి. ఒక్క నిమిషం కోసం, ఆ ఒక్క నిమిషం కోసం, ఆ ఒక్క నిమిషంలోనే మన విన్ అయ్యేది, లూజ్ అయ్యేది అంతా డిసైడ్ అయిపోతుంది. విన్నింగ్ గురించి మాట్లాడారు కాబట్టి, మొత్తం భారతదేశం అంతా ఒలింపిక్స్ క్వాలిఫై అయితేనే చాలా ఎక్కువ లాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. మెడల్ అయితే అసలు హోప్ కూడా లేదు. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ద హోప్ వాస్ టు విన్ అ మెడల్. నాకు అసలు వేరే కాన్సెప్టే లేదు. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను మెడల్ కోసమే వెళ్తున్నాను అని చెప్పేసి. అండ్ యూ యాక్చువల్లీ హ్యావ్ వన్ దాట్. కానీ మీకు అనిపించిందా అంటే ఇట్స్ నాట్ ద మెడల్ దట్ ఐ వాంటెడ్? ఇది ఈ హంగామా అయిపోయిన తర్వాత అందరూ సంథింగ్ దట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్, దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది, కానీ మీరు ఈ మెడల్ గెలుచుకొని హోటల్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మీతో మీరు కూర్చున్నప్పుడు వాట్ వర్ యువర్ థాట్స్ లైక్? డిడ్ యూ ఫీల్ లైక్ అరే నేను ఆ ఒక్క చిన్నది కొంచెం డిఫరెంట్గా చేసి ఉండాల్సింది, ఆర్ ప్రాబబ్లీ వాట్ వర్ యువర్ థాట్స్ మ్యామ్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం? యాక్చువల్గా నేను హ్యాపీగా లేను అప్పుడు. ఎందుకంటే నేను గోల్డ్ కోసం ఫైట్ చేయడానికి వెళ్ళాను. అందరికీ తెలుసు 2 kgs డిఫరెంట్లో నాది గోల్డ్ మిస్ అయింది. అసలు యాక్చువల్గా నేను ఒలింపిక్ అంతకుముందు మన టీమ్స్ వెళ్తుంటే ఓకే, ఒలింపిక్లో పార్టిసిపేట్ చేయడమే చాలా పెద్ద విషయం. మెడల్ అంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, అంటే అక్కడ దగ్గర కూడా మనం వెళ్ళాం అని ఆల్రెడీ మన కోచెస్, అఫీషియల్స్, ప్లేయర్స్ అందరూ డిసైడ్ అయి ఉన్నారు ఇండియాలో.
మైండ్ వాళ్ళ మైండ్ సెట్ ఫిక్స్ అయ్యి ఉంది. ఒలింపిక్ మెడల్ ఇంపాసిబుల్, పార్టిసిపేట్ చేయడం అదే మనలో పెద్ద విషయం అని. 94 వరల్డ్ ఛాంపియన్షిప్లో 95 నుంచి 2000 దాకా వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా ఏషియన్ ఛాంపియన్షిప్స్ అయినా అంతా చైనీస్ మెడల్ వచ్చేసి గోల్డ్ తీసుకుంటారు, ఆ తర్వాత సిల్వర్, బ్రాంజ్ వేరే వాళ్ళు పంచుకుంటారు. సో టర్కీ 94లో ఇద్దరు గర్ల్స్ ఉన్నారు చైనీస్. అయితే మా కోచెస్ మాట్లాడుకున్నారు, ఓకే సిల్వర్ కూడా పోయినట్టే, గోల్డ్ సిల్వర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, బ్రాంజ్కి మనం ఫైట్ చేద్దాం. సరే అక్కడ వచ్చి నాకు సిల్వర్ వచ్చింది. సిల్వర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే తెలిసింది చైనీస్ అమ్మాయి డోప్లో వచ్చింది కాబట్టి గోల్డ్ నాకు వచ్చింది. అయితే మన ఇండియన్ టీంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంది ఏంటంటే, అరే కర్ణ మల్లేశ్వరి ఎంత లక్కీ, అమ్మాయి డోప్లో వచ్చింది, ఈ అమ్మాయి గోల్డ్ మెడల్ వచ్చింది. వాళ్ళకి నా లక్కీ అమ్మాయి డోప్లో వచ్చింది అని తెలుస్తుంది, కానీ నేను పడ్డ కష్టం వాళ్ళకి ఎవరికి తెలియదు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఓకే నెక్స్ట్ ఇయర్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్లో నేను స్టేజ్ మీద గోల్డ్ మెడల్ తీసుకోవాలి. అండ్ 95 వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను, గ్వాంగ్జూ చైనాలోనే అవుతుంది, చైనీస్ అమ్మాయి నా కాంపిటీటర్. నేను అక్కడ చైనీస్ అమ్మాయిని బీట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకున్నాను, వరల్డ్ రికార్డ్ చేశాను. అంటే మన వాళ్ళకి, మన కోచెస్కి, మన అఫీషియల్స్కి మనం ప్రూఫ్ చేయాలన్నమాట, నువ్వు ఆలోచిస్తుంది రాంగ్, నేను చేయగలను. ఒక ఎంటైర్ సిస్టమ్ మైండ్ సెట్ ని రాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఇదే లెవెల్లో ఒలింపిక్స్కి వెళ్తున్నప్పుడు మా హస్బెండ్ నాకు డ్రాప్ చేయడానికి వస్తున్నారు ఎయిర్పోర్ట్కి. మాహి సీనియర్ కోచెస్లు అంటున్నారు, మేడం బాబు మెడల్ గురించి ఎక్కువ ఓపు పెట్టుకోవద్దు, మళ్ళీ బాధ అనిపిస్తుంది, ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుంది ఒలింపిక్స్లో అంటే ఇదే చాలా పెద్ద. మేమిద్దరు ఒకరికొకరు మొహాలు చూసుకుని నవ్వుకుంటున్నాం. మేము ఇంత కష్టపడి ఎంటైర్ 10-12 సంవత్సరాల నుంచి అసలు 92లో వస్తుంది అన్నారు, ఒలింపిక్లో రాలేదు. 96 అన్నారు, రాలేదు. ఫైనల్గా 2000లో వస్తుంది. 92లో వచ్చి ఉంటే ఇది నా థర్డ్ మెడల్ అయ్యి ఉండాలి కదా. నేను గోల్డ్ కోసం వెళ్తుంటే నా కోచెస్ వచ్చేసి, ఇది ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్ కాదు, అన్ని స్పోర్ట్లో ఫిమేల్ అయితే ఒలింపిక్లో మెడల్ తీసుకోలేదు, అది ఇంపాసిబుల్, అది ఫిక్స్ అయ్యి ఉన్నారన్నమాట. కానీ నాకు ఇప్పుడు ఈ టైంలో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే 2000లో ఆ బేరియర్ నేను బ్రేక్ చేసిన తర్వాత మన ఫిమేల్ అథ్లీట్సే మ్యాక్సిమం మెడల్ తీసుకున్నారు ఒలింపిక్స్. సో ట్రూ, cheers to that ma'am, cheers to that. Amazing. మ్యామ్ మీరు ఇప్పుడు రైట్ నౌ హర్యానాలో ఉంటున్నారు కదా. నాకు హర్యానా గురించి చూసినప్పుడు 2 things స్టాండ్ అవుట్. ఫస్ట్ థింగ్ గురించి వదిలేద్దాం, సెకండ్ థింగ్ మాత్రం ఆల్మోస్ట్ 2% ఆఫ్ కంట్రీస్ పాపులేషన్ హర్యానాలో ఉంటుంది, కానీ అబౌట్ 30% ఆఫ్ మన ఒలింపిక్ మెడల్స్ అన్ని అదే స్టేట్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు భారతదేశానికి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? ఒలింపిక్ మెడల్స్కి హోమ్ టౌన్ ఎలా అయింది అది? గవర్నమెంట్ సపోర్ట్. అక్కడ హర్యానా గవర్నమెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది అక్కడ. యాక్చువల్లీగా హర్యానాలో మెయిన్ వచ్చేసి రెస్లింగ్, షూటింగ్, హాకీ, బాక్సింగ్, ఇవి మెయిన్ అనమాట. సో దీంట్లో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగానే ఉంది, అండ్ మంచి కోచింగ్ కూడా ఉంది, అండ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజింగ్గా ఉంటారా మ్యామ్ పిల్లల పట్ల? అంటే వాళ్ళు పేరెంట్స్ ముందైతే ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు సిడ్నీ ఒలింపిక్స్ వచ్చినప్పుడు అందరిలో ఒక భూకంపం వస్తుంది కదా, ఏంటిది ఒక షేక్లా అయిందనమాట. అంతకుముందు అసలు ఒలింపిక్ స్పోర్ట్స్ ఉందా అని కూడా చాలా మంది పబ్లిక్ తెలియదు, ఓన్లీ క్రికెట్ తెలుసు. ఆ మెడల్ వచ్చిన తర్వాత ఓకే ఒలింపిక్ స్పోర్ట్ ఉన్నాయి, ఒలింపిక్లో ఇన్ని వెరైటీ ఈవెంట్స్ ఉన్నాయి, అక్కడ కూడా మన వాళ్ళు మెడల్ తీసుకురావచ్చు అన్న తర్వాత మళ్ళా 2012లో కదా, 12 సంవత్సరాల తర్వాత సైనా నెహ్వాల్ అండ్ మేరీ కామ్ మెడల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సింధు తీసుకొని వచ్చింది. అయితే ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం పాపులర్ అయింది. ఇప్పుడు ప్రతి పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఒక ఒలింపిక్ మెడల్ తీసుకుంటే స్టార్ అయిపోతుంది కదా. ఫిల్మ్ స్టార్స్ తక్కువ కాదు ఇప్పుడు మన స్పోర్ట్స్ స్టార్స్ 100%. సో అందుకోసం ముందైతే కెరీర్ ఉంటుందా లేదా, జాబ్ వస్తుందా లేదా, అది కూడా నిజమే. పిల్లలు తల్లిదండ్రులు ఎందుకంటే ముందు జాబ్స్ కూడా ఉండేవి కాదు, స్పోర్ట్స్కి అంతా సపోర్ట్ ఉండేది కాదు, క్యాష్ అవార్డ్స్ లేవు, అవన్నీ 2000 తర్వాతే వచ్చాయి. థ్యాంక్స్ టు యూ.
బట్ మ్యామ్ నాకు వెన్ యూ టాకింగ్ అబౌట్ స్పోర్ట్స్ అండ్ వెన్ టాకింగ్ అబౌట్ ఫెసిలిటీస్, ఈ డబ్బుని నీళ్ళలా ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా కొంతమంది, అంటే వృధా చేయకూడదు అని చెప్పేసి. బట్ దెర్ ఆర్ అథ్లీట్స్, విరాట్ కోహ్లీ గురించి విన్న సూపర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్ తాగుతారు, బ్లాక్ ఆల్కలైన్ వాటర్, బాటిల్ అబౌట్ 3,000 రూపీస్ 4,000 రూపీస్ ఉంటుంది లీటర్ అని చెప్పేసి. నో స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని లక్షల రూపాయలు వెచ్చిచ్చి పర్సనల్ ట్రైనర్స్, జిమ్ములు, డైట్లు, ఆల్ దిస్ హడావడ్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ బ్యాక్ ఇన్ ద డే బేర్ మినిమం ఫెసిలిటీస్ కూడా చాలా ప్లేసెస్లో లేకుండే. నౌ టెల్ మీ, అంటే ఇవన్నీ ఆర్ నెసెసరీ టు బికమ్ అ వరల్డ్ క్లాస్ అథ్లీట్ టుడేనా, లేకపోతే వాటితో సంబంధం లేకుండా కూడా దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ అన్ ఇండివిజువల్ టు డూ దాట్? స్కోప్ లేకపోతే మేము ఎక్కడి నుంచి వస్తామండి? నేను గవర్నమెంట్ వాటర్ ట్యాంక్ నీళ్ళు తాగే కదా వచ్చాను. నేనే పెద్ద బ్రాండ్ వాటర్ ఏం తాగలేదు కదా. రైట్. అయితే అది లగ్జరీ. మీకు మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత లగ్జరీ లైఫ్ మీరు చేయండి. కానీ అన్ని స్పోర్ట్లో అలా లేవు కదా. గంజానం తిని మెడల్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు స్పోర్టింగ్ అనేది ఒక వెరీ కాస్ట్లీ ఈవెంట్, కానీ ఎసెన్షియలీ అది కాదు కదా. అంటే దానికి అది మన పైన ఉంటుందండి. మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఫెసిలిటీస్. మీరు ఒక ప్లేయర్ ఉంటాడు, వాడికి 10 మంది మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి డైటీషియన్స్ వేరేగా ఉంటారు, ఫిజియోథెరపీ వేరేగా ఉంటారు. అఫోర్డ్ చేయగలిగితే పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళ కష్టం వాళ్ళు పెడతారు. కానీ మెడల్ తీసుకొస్తున్నారు కదా. 100%. మ్యామ్, వన్ యూ టాకింగ్ అబౌట్ దాని ఏమంటారు, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది దీనికి సంబంధించి స్ట్రాంగ్ విల్ పవర్ ఒకటి, ఖచ్చితంగా చేయాలి అనే ఒక దృఢ నిశ్చయం ఒకటి. దీనికి సంబంధించి ఫెసిలిటీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గైడెన్స్ కూడా. అంటే ఆ వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు గైడ్ చేసినప్పుడు కొంచెం బెటర్ అవుట్కమ్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ వేర్ కరణం మల్లేశ్వరి గారి ఫౌండేషన్, అంటే థ్యాంక్స్ టు you've డన్ దాట్. సో 2 థింగ్స్ దట్ హ్యావ్ నోన్ అబౌట్ దిస్ థింగ్ ఇస్, ఒకటి పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్. ఈ రెండింటిని ఎంకరేజ్ చేయడానికి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చే ప్రయత్నం. బట్ రైట్ నౌ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యు ఆర్ ఫేసింగ్? అంటే నడపడం వల్ల అవ్వచ్చు, లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల అవ్వచ్చు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ కరణం మల్లేశ్వరి ఫౌండేషన్ ఇస్ ఫేసింగ్ ఆన్ ద హోల్? ఛాలెంజెస్ అంటే యాక్చువల్గా వెయిట్ లిఫ్టింగ్ అంటేనే అండర్ ప్రివిలేజ్ పిల్లలు వస్తారండి. ఇంజనీర్, డాక్టర్, పాలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు రారు. ఎందుకంటే ఇది చాలా హార్డ్ వర్క్. ఎవ్రీడే 100, 200 kgs వెయిట్ చేయటం, డ్రాప్ చేయటం. ఇప్పుడు నార్మల్గా మీ జిమ్లో వెళ్ళి ఒక 6 kg 10 kg డంబుల్ చేస్తేనే అలసిపోతున్నారు. బాడీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ అనేస్తున్నారు. అది అక్కడ 100, 200 kgs రెపిటిషన్స్ అవి ఇవి చేయాలంటే ఎంత విల్ పవర్ ఉండాలి. ఆ తర్వాత లగ్జరీ లైఫ్ ఉన్న వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అంత కష్టపడడానికి ఇష్టపడరు. వాళ్ళకి అంత ఎక్స్పెన్సివ్ లాంగ్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ ఇలాంటివి నచ్చుతాయి అన్నమాట. అయితే ఇక్కడికి మా దగ్గరకు వచ్చేవాళ్ళు పిల్లలందరూ చాలా పేదవాళ్ళు. ఏదో సాధించాలి, కనీసం నేషనల్ మెడల్ కొడితే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నా ఫ్యామిలీని నేను చూసుకోగలను, అలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు అనమాట. పేరెంట్స్ కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా మేము చెప్తే ఇట్లా నేషనల్ మెడల్ తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ కూడా ఉంది నా దగ్గర, చదువుకుంటున్నారు. దాంతోపాటు మెడల్ తీసుకుంటే ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఫ్యామిలీ సెటిల్ అవుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదో ఒక ఆశ పైన. ముందు నాకు వచ్చిన ప్రెషర్ అంటే నా దగ్గర ఉన్న పిల్లలు అందరూ సక్సెస్ అవ్వాలి. కరెక్ట్. వాళ్ళు ఏ ఒక్కరు అవ్వకపోయినా సరే అది నా పెద్ద ఫెయిలియర్. ఓకే కదా. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చాలా నమ్మకంగా ఆ పిల్లల్ని నా దగ్గర పెట్టారు. ఇప్పుడు ఏదో ఒక కారణంగా ఒకవేళ వాళ్ళు నేషనల్ దాకా వెళ్ళలేదు, ఏదో ఇంజరీ అయిపోయింది, లైఫ్ కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది, జాబ్ రాలేదు అంటే అది చాలా పెద్ద డ్రాబ్యాక్ నాదే. నా ఫెయిలియర్ అనమాట, నేను ఫెయిల్ అయినట్టు. అదొక పెద్ద నాకు బర్డెన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి కనీసం నేషనల్ లెవెల్కి వెళ్ళినా, ఏషియన్ ఛాంపియన్షిప్ లెవెల్కి వెళ్ళినా, వరల్డ్ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్ అయినా అవ్వాలి. కానీ ప్రతి ఒక్కరు అవ్వరు. కానీ కనీసం ప్రతి ఒక్కరు నేషనల్ దాకా వెళ్ళి ఒక గవర్నమెంట్ జాబ్ కనీసం తీసుకోవాలి, దానికంటే కింద ఉండకూడదు అన్న నాదొకటి. ఆ తర్వాత ఫండ్స్ చాలా ఛాలెంజింగ్ మాకు. ఎందుకంటే నా దగ్గర ఉన్న అంత పిల్లలు చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఉండడానికి, తినడానికి, ట్రైనింగ్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఓ అంతా నేనే చూసుకుంటున్నాను. వాళ్ళది ఎడ్యుకేషన్ నుంచి, వాళ్ళ కిట్ నుంచి, డ్రెస్, షూస్, ఎవ్రీథింగ్. అదొక ఛాలెంజింగ్ అనమాట. కానీ నాకు తెలుసు మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే 1-2 ఒలింపిక్ మెడల్ వచ్చేసరికి మొత్తం అందరు సోన్సో వచ్చేస్తారు. ఎప్పుడు దాకా మెడల్ రాదో మనం కొంచెం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. వావ్, బట్ గ్రేట్ వర్క్ దర్ మ్యామ్. అంటే ఐ డోంట్ నో దట్ ఇట్ వాస్ అంటే ఫౌండేషన్ టేక్ కేర్ చేస్తుంది. నేను అనుకున్నా అట్లీస్ట్ ఒక పర్సంటేజ్. నో ఫీజ్ అస్సలు లేదు. వావ్, 0 ఫీజ్. మ్యామ్ మీరు రిచ్ పీపుల్ కానీ లేకపోతే కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీస్ కానీ వెయిట్ లిఫ్టింగ్ లాంటి స్పోర్ట్స్ ప్రిఫర్ చేయరు. దే వుడ్ ప్రిఫర్ లాన్ టెన్నిస్ ఇలాంటివి అని చెప్పేసి చెప్పారు. నాకు స్పెక్టేటర్ స్పోర్ట్స్ కానీ గ్లామర్ స్పోర్ట్స్ కానీ అని చెప్పేసి ఒక కేటగిరీ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫుట్బాల్, క్రికెట్, లేకపోతే అమెరికాలో బాస్కెట్బాల్, వాలీబాల్ ఇలాంటివి స్పెక్టేటర్ స్పోర్ట్స్. లాట్ ఆఫ్ పీపుల్ టికెట్లు కొట్టుకొని వచ్చి మరీ చూస్తూ ఉంటారు. అది స్పోర్ట్లో ఉంటుందా లేకపోతే ఒక్కొక్క ఏరియాకి సంబంధించి వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి ఉంటుందా? వై సమ్ స్పోర్ట్స్ ఆర్ వాచ్డ్ వెరీ వైడ్లీ అండ్ ఎందుకు కొన్ని స్పోర్ట్స్కి అంటే చూడడానికి ఇష్టపడరు జనరల్గా? అది చూడడానికి ఇష్టపడరు కాదండి, దాన్ని ప్రాపర్ చూపించే వాళ్ళు లేక. ఇప్పుడు క్రికెట్ ఎలా ఫేమస్ అయిందండి? క్రికెట్ బోర్డ్ చాలా కష్టపడింది, ప్లాన్ చేసింది, 2020 అని అదని ఇదని స్పాన్సర్స్ తీసుకొచ్చి అది టీవీలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు మ్యాచ్ అవుతూనే ఉంది. అట్లా మనుషులు చూస్తూ దానికి హ్యాబిట్ అయిపోయింది, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత ఆ స్పోర్ట్స్ని లైక్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత టికెట్స్ అవి ఇవి తీసుకొని కూడా వెళ్ళి స్టేడియంలో కూర్చొని చూడటానికి కూడా ఇష్టపడతారు. అది వాళ్ళ ఫెడరేషన్స్ పైన ఉంటాయి. మన స్పోర్ట్ మనం ఎంత క్రియేటివ్గా చేసి పబ్లిక్లోకి తీసుకెళ్తే అంత బాగా స్పాన్సర్స్ వస్తాయి, అంత బాగానే వాళ్ళు చూస్తారు, ఇష్టపడతారు. అసలు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ వేరేది లేదు. టెల్ మీ హౌ మ్యామ్, ఎలాగా చెప్పండి నాకు. అంటే వాట్ మేక్స్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు మీరు చూడండి, హెవీ వెయిట్ కానీ లోవర్ వెయిట్ కానీ, ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి వచ్చాడు 110 kg స్నాచ్ చేశాడు, ఓకే. సెకండ్ వచ్చాడు 112 కానీ 13-15 చేశాడు, నెక్స్ట్ వచ్చాడు 20 చేశాడు. మీ క్యూరియాసిటీ పెరుగుతుందా లేదా? 100%. ఆ తర్వాత మనుషులు కూడా ఓకే చేయగలడా లేదా, వాళ్ళ కెపాసిటీ, ఇవన్నీ మనం చూపించే దాంట్లో ఉంటుంది. సో గ్లామర్ స్పోర్ట్స్, స్పెక్టేటర్ స్పోర్ట్స్ అంటూ సెపరేట్గా ఉంటుంది? అదేం లేదండి. ఫేర్ ఎనఫ్ మ్యామ్. ఎందుకంటే నేను మీకు చెప్పింది ఏంటంటే రిచ్ పీపుల్ ఎక్కువగా లాంగ్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ దాంట్లో ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటారంటే దానికి ఎవరైనా ఇలా ఆడుకోవచ్చు. మీరు ఫన్ గేమ్ కూడా ఆడొచ్చు కదా. సెటిల్ ఆడుతున్నారు అనుకోండి, ఒక ఫిట్నెస్ కోసం ఆడొచ్చు, సరదాగా ఆడుకోవచ్చు. కానీ వెయిట్ లిఫ్టింగ్ మీరు సరదాగా ఆడలేరు. 100%. ఏదో జాలీగా ఉన్నాం కదా, ఒక 100 kg క్లీన్ అండ్ జర్క్ చేద్దాం పదండి అని వెళ్ళగలరా మీరు? వెళ్ళలేరు కదా. కానీ సెటిల్ ఆడడానికి వెళ్ళగలరు, లాంగ్ టెన్ ఆడడానికి వెళ్ళారు, స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళగలరు, నీళ్ళల్లో కాసేపు అట్లా కూర్చొని. కానీ వెయిట్ లిఫ్టింగ్ అట్లా కాదు కదా. ఒక 50 kg బరువు ఎత్తాలన్నా సరే పద, మనం ఫన్గా ఉంది ఈరోజు నలుగురు వెళ్ళి ఒక 60-70 kg వెయిట్స్ ఎత్తి వద్దాం అనుకుంటారు. ఎప్పుడైనా వస్తుందా మీ మైండ్లోకి? పొరపాటును కూడా రాదు. ఫేర్ పాయింట్. నైస్ మ్యామ్. మనకి ఒలింపిక్స్ జరిగిన ప్రతిసారి వచ్చే కామన్ కమెంటరీ ఏంటి? దేశవ్యాప్తంగా 1.5 బిలియన్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, కానీ మెడల్స్ ఏంటిది మొత్తం కలిపి 41. ఇది టాలెంట్ లేదా అంటే 100% ఉంది. బట్ వాట్ డూ యూ థింక్, అంటే మీ ఎక్స్పీరియన్స్లో వాట్ డూ యూ థింక్ ఆర్ ద టాప్ 3 రీజన్స్ ఇది అవ్వకపోవడానికి? ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు 2000sలోనే ఏ రిసోర్సెస్ లేకుండా, ఏ ఎక్స్పోజర్ లేకుండా చేశారు అంటే డెఫినెట్లీ స్కోప్ ఉంది, డెఫినెట్లీ టాలెంట్ ఉంది. బట్ వాట్ డూ యూ థింక్ ఆర్ ద టాప్ 3 రీజన్స్ మనకి ఇంకా మెడల్ కౌంట్ పెరగకపోవడానికి, ఈ కమెంట్స్ ఇంకా రావడానికి? మెయిన్ కారణం అండి, గ్రాస్ రూట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచింగ్ జీరో. ఓకే. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెయిట్ లిఫ్టర్ అవ్వాలన్నా, అథ్లెటిక్ చేయాలన్నా సరే అక్కడ ఏమైనా గ్రౌండ్స్ కానీ జిమ్స్ కానీ ఉంటేనే కదా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటారు. 100%. మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి, తెలంగాణలో ఎన్ని జిమ్స్ ఉన్నాయి, వెయిట్ లిఫ్టింగ్ హాల్స్ ఎన్ని ఉన్నాయి? రైట్. అయితే 1-2 అవి కూడా చాలా దీనస్థితిలో ఉండొచ్చు. మంచి సెటిల్ కానీ మంచి ప్లాట్ఫామ్స్ కానీ అట్లా ఏమి ఉండదు.
ఆ తర్వాత గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటుంది వీటిని క్రియేట్ చేయడానికి. రైట్. ఎవరో ఒక 10 years 15 years కష్టపడి ఒకసారి ఒలింపిక్లో మెడల్ తీసుకొస్తే అనౌన్స్ చేస్తారు 5 crores ఇస్తాము, కరెక్ట్. 6 crores ఇస్తాము, 7 crores ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము, అది ఇస్తామని. అవేదో గ్రాస్ రూట్ లెవెల్లో పెట్టి ఆ పిల్లల్ని పైకి తీసుకురావడానికి ట్రై చేయొచ్చు కదండి. ఫేర్ పాయింట్. ఇప్పుడు ఒక కర్ణం మలేశ్వరి శ్రీకాకుళం నుంచి వచ్చింది, రైట్. కానీ అక్కడ 100 మంది కర్ణం మలేషియస్ ఉన్నారు, రైట్. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అదే ఆ గ్రాస్ రూట్లో సపోర్ట్ చేస్తే 100 మంది కాకపోయినా ఒక 10 మంది అయినా వస్తారు కదా అక్కడి నుంచి. డెఫినెట్గా ప్రాబిలిటీ అయితే పెరుగుతుంది. మీరు గ్రాస్ రూట్ లెవెల్ అన్న ప్రతిసారి నాకు జర్మనీలో నేను ఎక్కడ విన్నా, ఫుట్బాల్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు కదా యూరోప్లో. ప్రతి 100 kilometers ఒక 10 మందిని పెడతారట స్కౌటింగ్ టీమ్ని. వాళ్ళ పని ఏంటి అంటే ఒక్కడిని సెలెక్ట్ చేయడం అట. ప్రతి క్లబ్లో 100 kilometers రేడియస్లో 10 మంది కంటిన్యూస్ పని, సంవత్సరం అంతా జస్ట్ ఒక్కడిని సెలెక్ట్ చేయడం. అంత స్కౌటింగ్ జరుగుతుందా మ్యామ్ మన దగ్గర స్పోర్ట్స్లో? ఎక్కడ జరుగుతుంది? స్కౌటింగే జరగదు కదా. ఓ, స్కౌటింగ్ జరగదా? ఎక్కడ జరుగుతుంది స్కౌటింగ్? ఇప్పుడు ఖేలో ఇండియా వచ్చేస్తే 2-3 ఆఫీషియల్స్ వెళ్ళి ఖేలో ఇండియాకి ఎవరినో సెలెక్ట్ చేస్తున్నారు. స్కౌటింగే జరిగి ఉంటే మంచి టాలెంట్ పిల్లలు అందరూ గవర్నమెంట్ సెంటర్స్లో ఉండాలి కదా, రైట్. ఫెడరేషన్ లిస్ట్లో ఉండాలి కదా. రైట్. వాళ్ళతో కష్టపడి నేషనల్ మెడల్ తీసుకొని నేషనల్ క్యాంప్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ మెడల్ కొడితే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలోకి వస్తారు. ఓ, స్కౌటింగ్ అంటే ఏంటి? జీరో పర్ఫార్మెన్స్లో అస్సలు పిల్లల్ని తీసుకొని వాళ్ళ బాడీ స్ట్రక్చరు, వాళ్ళ హైటు, వెయిటు ఇవి టెస్టులు చేసి, ఈ అబ్బాయి లెగ్స్ లాంగ్గా ఉన్నాయా, ఆర్మ్స్ లాంగ్గా ఉన్నాయా, అయితే స్విమ్మింగ్కి, లెగ్స్ అయితే రన్నింగ్కి, షార్ట్ మసిల్స్ ఉంటే వెయిట్ లిఫ్టింగ్ అని, రెస్లింగ్ అని అట్లా డివైడ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఒక అకాడమీలోనే ఎక్కడైనా పెట్టి వాళ్ళని కోచింగ్ ఇచ్చి ప్రయోజకులు చేయటం స్కౌటింగ్ అంటే. 100% కదా. అది జరుగుతుందా ఇక్కడ? నాకు తెలుసు, జరగట్లేదు. అది జరిగితే చాలా మెడల్ వస్తాయి. మన ఇండియాలో ఏంటంటే ఒలింపిక్స్కి 3 months ముందు, ఒలింపిక్ అయిపోయిన 2 months కొంచెం టాపిక్ జరుగుద్ది. ఓకే, ఈ మెడల్ ఎందుకు రాలేదు, ఓకే ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళాలి, అవన్నీ అయిపోతాయి. మెడల్ వచ్చింది, సరే 4 వచ్చినాయి కదా. ఒక 2 months డిస్కషన్ జరిగింది, మీటింగ్స్ జరిగాయి, అందరూ మర్చిపోయారు. మళ్ళీ ఒలింపిక్స్కి ఒక 3 months ముందు మళ్ళీ అందరినీ గుర్తుకొస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో ఉంది మ్యామ్. 2 రోజుల ముందు నైట్ అవుట్ చేసేసి ప్రిపేర్ అయ్యి పాస్ అయిపోయి, అరే ఇంజనీరింగ్ చేయగలరు కానీ స్పోర్ట్స్ అలా కాదండి. కాదు. స్పోర్ట్స్లో కనీసం మీకు ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలంటే 5 to 7 years పడుతుంది యావరేజ్గా. ఓకే, ఏ స్పోర్ట్స్ అయినా కానీ. మ్యామ్, నాకు ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం కేటగిరీ ఆఫ్ గేమ్స్ తగ్గుతూ వస్తున్నాయి ఒలింపిక్స్లో కూడా. బట్ 32 గేమ్స్ ఉంటే రకరకాల స్పోర్ట్స్, దానిలో సగంలో కూడా ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. అంటే 32 గేమ్స్లో లెస్ దాన్ 15 గేమ్స్లో ఇండియా పార్టిసిపేట్ చేసింది. మిగతా గేమ్స్లో అసలు పార్టిసిపేషన్ కూడా చేయకపోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా? అసలు ఆ స్పోర్ట్స్కి సంబంధించి మన వైపు ఫెడరేషన్సే లేవా, లేకపోతే వాట్ మైట్ బి ద రీజన్? అంటే అఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా నేను చూసినప్పుడు ఐ వాస్ రీసెర్చింగ్ మ్యామ్. ఇప్పుడు ఐ థింక్ తాయికొండో అవి ఇవి కొత్త స్పోర్ట్స్ వచ్చాయి కదా, అవి ఇప్పుడు వస్తున్నాయి. ఐ థింక్ మన ఇప్పుడు ఒలింపిక్స్లో వచ్చి పార్టిసిపేట్ చేసింది హాకీ చేశారు, అథ్లెటిక్స్ చేశారు, అండ్ ఐ థింక్ ఫుట్బాల్ టీం వెళ్ళిందా లేదో తెలియదు, లేదు. అండ్ షూటింగ్, రెస్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఐ థింక్ ఫెన్సింగ్ కూడా వెళ్ళారు. ఫెన్సింగ్ కూడా వెళ్ళారు. గోల్ఫ్, ఐ థింక్ గోల్ఫ్ లాస్ట్ ఒలింపిక్స్ అయితే వెళ్ళారు, ఈ ఒలింపిక్స్ వెళ్ళలేదు నాకు తెలియదు. ఈ స్పోర్ట్స్ అయితే వెళ్ళాయి, కానీ వెళ్ళి దాంట్లో ఎంతమంది పర్ఫామ్ చేశారు అన్నది మెయిన్. ఆర్చరీ మనం మెడల్ అనుకున్నాము, ఆర్చరీలో మనం చాలా మెడల్ యూజ్ చేసుకున్నాము. షూటింగ్లో కూడా అనుకున్నాం, కానీ షూటింగ్ అయినా పర్వాలేదు, కనీసం 3 medals అయినా తీసుకున్నారు వాళ్ళు. వెయిట్ లిఫ్టింగ్లో 0 performance అయింది. ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ గెట్ బ్యాక్ టు సిడ్నీ ఒలింపిక్స్ మ్యామ్. మీరు అక్కడ సరే మీ ఆట, మీ గేమ్ ఇదంతా జరుగుతుంది, బట్ ఏ స్పోర్ట్స్ పర్సనాలిటీని చూద్దాం అనుకున్నారు ఒకవేళ అక్కడికి వెళ్తే? ఆర్ ఎవరిని చూసి అరే వా అని చెప్పేసి ఒక స్టార్ స్టక్ మూమెంట్ ఏమైనా వచ్చిందా మ్యామ్? నేను నార్మల్గా అయితే మా వెయిట్ లిఫ్టర్స్ని చూస్తూ ఉంటాను. అవునా? ఎందుకంటే మాది టైమింగ్ ఉంటుంది అనమాట ట్రైనింగ్ చేసుకోవటానికి. ఇండియా తర్వాత రష్యా తర్వాత బల్గేరియా
సో సులమాన్ ఉగులు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు మంచి వెయిట్ లిఫ్టర్స్ ఉండే. కొంతమంది చైనీస్ అమ్మాయిలు ఉన్నారు. మా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక మూల కూర్చొని చూస్తూ ఉంటారు ఎలా చేస్తున్నారు ఏంటి అని. వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ టెక్నిక్స్ అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్లోనే వాచ్ చేసేదాన్ని, మిగతా స్పోర్ట్స్ కాదు. అవునా? ఎందుకంటే నా ఇంట్రెస్ట్, నా ఫోకస్ దాంట్లోనే ఉండేది కాబట్టి. 100%. మ్యామ్, నేను టెక్నిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, సమ్మన్ వాస్ టెలింగ్ ఫారెన్ ప్లేయర్స్ కానీ బెటర్ క్వాలిటీ ప్లేయర్స్ కానీ మనతో ట్రైన్ అయ్యేటప్పుడు తెలియకుండానే మన టెక్నిక్ బెటర్ అవుతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మనకన్నా బెటర్ ప్లేయర్స్ ఎవరితో అయినా, ఏ దేశం వాళ్ళైనా వాళ్ళతో ఇచ్చేస్తున్నప్పుడు. అలా మీరు గ్రోయింగ్ అప్, వెన్ యూ వర్ ట్రైనింగ్, హూ వాజ్ దాట్ పర్సన్ ఫర్ యూ? ఎవరైనా అలా ఉండేనా, హూ వాజ్ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్ కానీ? లేకపోతే మేము చేసేటప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్లో 100% మెడల్ తీసుకోవడానికి వెళ్తున్నా గవర్నమెంట్ చెప్పేది మా దగ్గర డబ్బులే మేము టీం పంపించమనేసి. ఇప్పుడైతే 6 months, 1 year, 2 years, 3 years కంటిన్యూగా బయటకు వెళ్ళి బయట ట్రైనింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న మన ప్లేయర్స్. మేము చేసేటప్పుడు 93 వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్తున్నాం మేము ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, మా దగ్గర డబ్బులు లేవు అండ్ మేము స్పాన్సర్ చేయలేమనేసి మేము మెడల్ తీసుకోవడానికి వెళ్తున్నాం అక్కడ. అప్పుడు హిందూజా ఫౌండేషన్ మాకు స్పాన్సర్ చేసింది ఆ టికెట్. అయితే వెళ్ళి 1 day బిఫోర్ వెళ్ళి కాంపిటీషన్ చేసుకుని నెక్స్ట్ డే వాపస్ వచ్చామన్నమాట. మాకు ఆ ఫెసిలిటీసే లేవు. కానీ ఏదైనా వరల్డ్ ఛాంపియన్షిప్కి, ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళేటప్పుడు ట్రైనింగ్ ఏరియాలో కూర్చొని చూసేవాళ్ళం. ఎందుకంటే ఎవరైనా ఎంత చెప్పి నేర్పించినా సరే చూసి నేర్చుకుంటే అది మనం బాగా క్యాచ్ చేసుకోగలం. సో ట్రూ. లెట్స్ కమ్ బ్యాక్ టు పర్సనల్ థింగ్స్. నాట్ టూ పర్సనల్, బట్ బేసిక్గా వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ అని చెప్పేసి నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది. అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఒక గౌరవంతో కూడిన రెస్పెక్ట్, ఒకలాంటి చిన్ని భయం, బికాస్ యు ఆర్ అ లెజెండ్ ఇన్ యువర్ ఓన్ రైట్, అండ్ ఆ థాట్ ఎలాగో ఉంటుంది. బట్ మీ ఫ్యామిలీకి కానీ మీ పిల్లలకి కానీ యు ఆర్ జస్ట్ మదర్. సో వాళ్ళు కొంచెం చిరాకు చేసినప్పుడు కానీ, ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, పేషెన్స్ టెస్ట్ చేసినప్పుడు కానీ, హౌ డు యూ రియాక్ట్? అండ్ వాళ్ళకి మీకు ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? నేను నార్మల్గా అందరితో చాలా ఫ్రెండ్లీగా, నాతో పనిచేసే వాళ్ళు, ఈవెన్ మా పిఏ కానీ మేనేజర్స్ కానీ ఎవరు భయపడరు నన్ను చూస్తే. నేను అసలు ఎవరిని కోప్పడను, నెమ్మదిగా ఉంటాను. విశ్వనాథ్ గారు, నిజమేనా ఇది? ఓకే. అడగండి మీరు, విశ్వనాథ్, మోహిత్ ఇద్దరు ఉన్నారు కదా. కానీ ఒకసారి వచ్చిందంటే మరి అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పిల్లలు ఫ్యామిలీకి వస్తే నేను ఇంట్లో ఒలింపిక్ మెడలిస్ట్ని లేకపోతే అదేం ఉండదు. మదర్ నార్మల్గా మీ అమ్మగారు మీతో ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలాగే ఉంటాను, వాళ్ళు నన్ను అలాగే బిహేవ్ చేస్తారు నాతో. ఏదో వరల్డ్ ఛాంపియన్, మా అమ్మ ఒలింపిక్ మెడలిస్ట్, వీసీ, వైస్ ఛాన్సలర్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అవే ఉండవు. మా చిన్నవాడికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. నేను ఎవ్రీ ఫ్రైడే వెళ్తాను ఢిల్లీ నుంచి నగర్, అండ్ మండే వస్తుంటాను. ఒకవేళ ఫ్రైడే ఏమైనా లీవ్ అయితే మేము థర్స్డే. నేను ఇంటికి వెళ్ళక ముందే కాల్స్ వస్తాయి, ఇడ్లీ చేయాలి, సాంబార్ కావాలి, చట్నీ కావాలి. ఓకే, పని అమ్మాయికి పెట్టేసి, అమ్మ పప్పు నానబెట్టు, ఇడ్లీ రవ్వ నానబెట్టు, వచ్చి చేస్తాను అని. అట్లే మా పెద్దవాడికి అంటే మా హస్బెండ్కి దోశ అంటే ఇష్టం. మా ఫ్యామిలీలో అందరూ సౌత్ ఇండియన్ ఫుడ్ బాగా తింటారు. మీరు అలవాటు, మీ ఇన్ఫ్లుయెన్స్ అమ్మా అది? నేను నార్త్ ఇండియన్ నేర్చుకోలే, నేను రొట్టె తిన్ను. వాళ్ళని సౌత్ ఇండియన్ మార్చేసా. వాళ్ళు దోశ, పులిహారం అండ్ వడ, ఉత్పం చాలా హ్యాపీగా సంతోషంగా తింటారు. హెల్తీ ఫుడ్ కదండి మంది. వాళ్ళు పరాఠాలు అవి ఇవి అంటారు, అంత ఆయిల్ వేసి, అస్సలు నేను తినలేను. గ్రేట్ మ్యామ్. మీరు మ్యామ్, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ థింగ్, నాకు అంటే మీ లవ్ మ్యారేజ్ అని చెప్పేసి అందరికీ తెలుసు, బట్ టెల్ మీ, ఇట్లా ఫిల్మీ స్టైల్ లవ్ మ్యారేజ్ ఏమైనా ఉండిందా? అంటే గొడవలు ఏమైనా అయ్యాయా, చేజింగ్లు ఏమైనా జరిగాయా, పూరి జగన్నాథ్ సినిమా లాంటి స్టోరీస్ ఏమైనా జరిగాయా, లేకపోతే సాఫీగా అయిపోయింది? యాక్చువల్గా ఇద్దరు నాకు స్టోరీ మూవీ కోసం కూడా వస్తున్నారు కదా, వాళ్ళు అదే అడుగుతుంటారు. ఈమె హార్డ్ వర్క్ ఉంది, సక్సెస్ ఉంది, లవ్ ఉంది, మరి పర్ఫెక్ట్ మూవీ వస్తుంది స్క్రిప్ట్ అవును అనేసి. ఆయన కూడా వెయిట్ లిఫ్టరే. అవును, త్యాగీజీ.
త్యాగీజీ. అయితే ఆయన నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు. నా వెనకాల తిరిగే అంటే ఫైనల్గా ఒక నేషనల్ ఛాంపియన్షిప్లో మా అమ్మగారు వస్తే మా అమ్మగారితో ఆయన డైరెక్ట్గా మాట్లాడారు. ఓ అయితే మా అమ్మగారు అన్నారు, చూద్దాంలే బాబు, అమ్మాయి చేసుకుంటుంది కదా, అండ్ 95, 96లో అనుకుంటా, రైట్. వీళ్ళ నాన్నగారితో అది మాట్లాడతామని. కానీ మా అమ్మగారికి ఇష్టం లేదు, ఓ అస్సలు ఇష్టం లేదు మా అమ్మగారికి. అంటే నార్త్ కల్చర్, మనం సౌత్ వాళ్ళం, అసలు కల్చర్ మ్యాచ్ అవ్వదు. ఎలా ఉంటుంది అమ్మాయి అక్కడికి వెళ్ళి, భోజనం వేరు, కస్టమ్స్ వేరు, 100%. ఎట్లా సెటిల్ అవ్వగలదు అది ఇది అనేసి మా అమ్మగారికి ఒక స్ట్రాంగ్ థాట్ ఉండే. ఆ తర్వాత మా నాన్నగారితో మా మామయ్య గారు ఒకసారి మీట్ అయ్యారు అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మా నాన్నగారికి కూడా నచ్చింది, పర్లేదు అనిపించింది. ఫ్యామిలీ మంచిదే, పేరెంట్స్ మంచోళ్ళు, అండ్ చెయ్యొచ్చు అన్న వాళ్ళకి క్లియర్ వచ్చింది అనమాట. వస్తే చేసుకుందాము అని ప్లాన్ చేస్తే ఈయన వచ్చేసి ఇప్పుడే చేసుకోవాలి, నేనైతే సిడ్నీ తర్వాత చేసుకుందామని. రైట్. అయితే ఈయనకేమో ఏం మైండ్ సెట్లో ఉందో ఏంటో, లేదు నువ్వు చెయ్యాలి అనుకుంటే నేను సపోర్ట్ చేస్తాను, రైట్, నేను అసలు నీకు డిస్టర్బెన్సే చేయను, ఫుల్ ఇయర్ క్యాంప్లో ఉండాలనుకున్నా, ఏమన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నా సపోర్ట్ ఉంటుంది, కానీ మ్యారేజ్ చేసుకొని వెళ్ళు. రైట్. ప్రాబబ్లీ అని అనుకున్నాను మ్యామ్, 2000లో ఇవిడ గ్యారంటీ కొట్టేస్తుంది, అప్పుడైతే రీచ్ అవ్వడం కూడా చాలా కష్టం అని చెప్పి. లేదండి, మా కమిట్మెంట్స్ మాకు ఉంటాయి కదా. అంటే సరే, మరి పేరెంట్స్ కూడా చెప్తున్నారు. అంటే నాకు అప్పుడు ఏజ్ కూడా ఎక్కువ కాదు, ఐ థింక్ 22కి 2 months ఇంకా 22, 97లో చేసుకున్నాను అనమాట. అరౌండ్ 22 దగ్గర ఉన్నాను, ఈయన వచ్చేసి 25. రైట్. కానీ పేరెంట్స్ అన్నారు ఓకే చేసేసుకోండి ఏమింది. అంటే మా నాన్నగారికి అమ్మగారికి కూడా వచ్చింది ఏంటంటే, ఢిల్లీలో ఉంటుంది, ఒక్కదాయి కదా, మ్యారేజ్ అయిపోతే కనీసం ఒక సపోర్ట్ ఉంటుంది అబ్బాయితో, మా టెన్షన్స్ కొంచెం తగ్గిపోతాయని ఏదనుకున్నారో. మొత్తానికి మాది నా సింపుల్ మ్యారేజ్, చాలా సింపుల్. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కోర్టులో మ్యారేజ్ అయిన తర్వాత ఒక గుళ్ళో చిన్నలో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న సేమ్ డే నేను పట్యాల వెళ్ళిపోయాను. ప్రాక్టీస్ ట్రైనింగ్. ఎందుకంటే మార్చిలో మాకు మ్యారేజ్ అయింది, జూన్లో నాకు ఏషియన్ ఛాంపియన్షిప్ ఉండే. అయితే నేను ఇంట్లో అంత నా దగ్గర టైం లేదు. అయితే మ్యారేజ్ చేసుకొని గుళ్ళోంచి ఇంటికి కూడా వెళ్ళలేదు, నేను మా అత్తగారి ఇంటికి కూడా వెళ్ళా. డైరెక్ట్గా ఆయన నాకు స్టేషన్లో డ్రాప్ చేయడానికి వచ్చారు, ట్రైన్లో కూర్చొని వెళ్ళిపోయాను పట్యాలకి. అంటే ఆల్మోస్ట్ 20 years of relationship. 27 years. Yeah, almost 3 decades of relationship. అండ్ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉండకపోవడానికి 100 reasons ఎత్తుకుంటున్నారు, బీట్ లవ్ ఆర్ మ్యారేజ్ వాటెవర్. అంటే అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ వచ్చేసింది. ఒక రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాలు ఇంత స్ట్రాంగ్గా, ఇంత నీట్గా, అఫ్ కోర్స్ చిన్న చిన్న గొడవలు అవి వస్తుంటాయి అనుకోండి, బట్ ఈజ్ ఇట్ అ జనరేషనల్ థింగ్ ఆర్ సంథింగ్ హ్యాస్ చేంజ్ మ్యామ్? మీకేమనిపిస్తుంది, ఎందుకు ఈ మధ్య రిలేషన్షిప్స్ అంత స్ట్రాంగ్గా లాంజివిటీ ఉండట్లా? నాకైతే అర్థం కాదండి. ఎందుకంటే ఒక పర్సన్ని మీరు చాయిస్ తీసుకొని మ్యారేజ్ చేసుకుంటే చాలా విషయాలు ఆలోచించుకునే కదా చేస్తారు. 100%. సో అప్పుడు ఆయన నాకు ఇష్టం అంటే ఆయనవి కొన్ని అలవాట్లు ఇష్టం లేకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు, మనం కాంప్రమైజ్ చేసుకోవాలి. లేకపోతే మనకు తగ్గినట్టయినా మనం మార్చుకోవాలి. విడిపోవడం దానికి సొల్యూషన్ కాదు. కరెక్ట్. లేకపోతే చేసుకోవద్దు. చేసుకున్నారంటే మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అది నా ఆలోచన అనమాట. మా హస్బెండ్కి నా గురించి అడిగితే మా ఇద్దరు థాట్స్ సేమ్ ఒక్కలాగే ఆలోచిస్తాం మేము. అస్సలు మా మధ్యలో డిఫరెన్సెస్ లేవు. నేను నా మైండ్లో నేను ఏమైనా అనుకుంటున్నానంటే ఆయన అనేస్తారు అన్నమాట. వావ్, యూ కంప్లీట్ ఈచ్ అదర్. నేనేమైనా అంటే ఆయన అంటున్నా, నేను జస్ట్ నాకు ఇప్పుడు ఆ థాట్ వచ్చింది ఎట్లా అనేసి. ఇప్పుడు 27 years అవుతుంది మాది మ్యారేజ్కి. నా పెద్ద బాబు వచ్చేసి 23 years ఉన్నాడు. షూటింగ్ చేస్తున్నాడు. నాకు బాలయ్య బాబు డైలాగ్ గుర్తొస్తుంది, బెదిరించడానికి ఓటర్ అనుకున్నావా బే షూటర్ని అని చెప్పేసి ఒక డైలాగ్. మీరు సినిమాలు చూస్తారా? చూస్తారా? మీకు మీ లైఫ్లో ఫస్ట్ డే ఫస్ట్ షో మూమెంట్ అంటే ప్రతి అబ్బాయికి గ్రోయింగ్ అప్ ఫేవరెట్ సినిమా, ఫేవరెట్ హీరో, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పేసి ఒక కోరిక ఉంటుంది. దాని గురించి ప్రతి ఒడికి ఒక స్టోరీ ఉంటుంది.
మీకలా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు హంగామా గోల అంత టైము లగ్జరీ ఉండదు అనుకోండి, బట్ అలాంటి మూమెంట్ ఏమైనా ఉందా? అట్లాంటిది ఏం లేదండి. ఎందుకంటే నేను 12 సంవత్సరాల వయసులోనే వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి బెంగళూరుకి వెళ్ళిపోయాను. అయితే అప్పుడు పిక్చర్ హాల్కి వెళ్ళి అవి అంత హంగామా చేసి టికెట్ లైన్లో పెట్టుకొని చూసే అంత ఇది లేదు. కానీ నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. అండ్ మా ఇంట్లో మ్యాక్సిమం తెలుగు మూవీస్ చూస్తారు. రైట్. రవితేజది, తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు. రైట్. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు రీసెంట్గా తెలుగు మూవీ వచ్చింది కదా, జూనియర్ ఎన్టీఆర్ది. అవునండి, దేవరా. దేవరా. రైట్. అది మొన్న నెట్ఫ్లిక్స్లో వచ్చింది అనమాట. మా కాలేజ్ నేను ఆఫీస్లో నెట్ఫ్లిక్స్లో వచ్చేసింది మూవీ చూసా, నేను ఆఫీస్లో ఉన్నా, ఇంటికి వెళ్ళినా చూస్తానని. మా వారికి తెలుగు అంతా అర్థమైపోతుంది, మాట్లాడలేరు, బాగా ఎంజాయ్ చేస్తారు. నైస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు మ్యామ్? నాకైతే చాలా మంది చిరంజీవి గారు ఉన్నారండి రైట్. ఫస్ట్ నుంచి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా నాకు చాలా, ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. అయితే అల్లు అరవింద్ గారు, అర్జున్ గారి అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత రామ్ చరణ్ రైట్ కూడా ఆర్ఆర్ చూసిన తర్వాత వీళ్ళిద్దరు యాక్షన్. రైట్. అండ్ ఫిమేల్స్ నాకు సమంత చాలా ఇష్టం. నాకు యాక్టింగ్ చాలా బాగుంటుంది అమ్మాయిది. చాలా మంది ఉన్నారు. నైస్. మా హస్బెండ్ అయితే రవితేజ గారు ఫిక్స్ ఫేవరెట్. నైస్. మ్యామ్, వన్ ఫైనల్ క్వశ్చన్ అబౌట్ యువర్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నేను ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి సాలిడ్గా వింటున్నా మీ బయోపిక్ డిస్కషన్స్ కానీ ఆ టాపిక్స్ కానీ. అసలు వెయిటింగ్ మ్యామ్ దానికోసం. అంటే స్టేటస్ ఏంటి, ఏమైనా టాక్స్ నడుస్తున్నాయా, వాట్ ఈస్ అప్డేట్ ఆన్ దాట్? ఒక బాంబే టీం వచ్చిందండి నా దగ్గరికి. ఐ థింక్ ఇన్ఫాక్ట్ 2 వచ్చారు. ఇద్దరు, ఒకటి వచ్చేసి విద్యాబాలన్ హస్బెండ్ వాళ్ళ కంపెనీ ప్రొడక్షన్స్ నుంచి, ఇంకోటి వచ్చేసి మాది నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళు స్టోరీ రాశారు. ఐ థింక్ మన ఆంధ్రాలో నుంచి కూడా ట్రై చేస్తున్నారు. ఒకసారి అల్లు అరవింద్ గారితో కూడా నాది మేము ఆన్లైన్లో ఒక డిస్కషన్ వచ్చింది, వాళ్ళ టీం వచ్చింది. అదే మళ్ళీ వాళ్ళ టీంలో కొంతమంది బాంబే వెళ్ళిపోయారనేసి అది అదే ఏదో అయిందని చెప్పి అది అట్లనే ఉందన్నమాట. ఇప్పుడు నడుస్తుంది, చూద్దాం ఎవరు వస్తారు ఏంటి అనేసి. మెయిన్ ఎవరు వచ్చినా సరే నా కోరిక ఏంటంటే యాక్చువల్ కర్ణ మల్లేశ్వరి కనపడాలి, ఉండాలి. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో కనీసం అందులో కొందరైనా ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చి మన స్టేట్ దేశం పేరు తీసుకొస్తే అంతకంటే సంతోషం ఉంటుంది. అబ్సల్యూట్లీ మ్యామ్. కానీ అంటే మీకేమనిపిస్తుంది మ్యామ్, విచ్ యాక్ట్రెస్ డూ యూ థింక్ విల్ డూ జస్టిస్ టు అన్ ఎక్స్టెంట్? నాకు సమంత గారు నా రోల్ చేయగలరని అనిపిస్తుంది అనమాట. ఆవిడ డిఫరెంట్ రోల్ చేసినా కానీ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది దాంట్లో. రైట్. పైగా ఆవిడ వెయిట్స్ కూడా ఆవిడకన్నా డబుల్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు, అంటే జస్ట్ ఫిట్నెస్లో భాగంగా. నైస్ మ్యామ్. ప్రతి జనరేషన్కి సంబంధించి అసలు అంతకన్నా ముందు నేను ఇవాళ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ పాడ్కాస్ట్ విత్ యూ, నాకు నిన్న నైట్ అంటే నిద్ర పట్ల 2 వరకు ఫ్రెండ్స్ మేము డిస్కస్ చేస్తున్నాం క్వశ్చన్స్ అవి ఇవి, ఏం అడగాలి, ఏం అడగొచ్చు, కొడతారేమో, ఎత్త అవతలు పడేస్తారో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత మొత్తానికి తొందరగా పడుకోవాలనుకున్నా 4 అయింది పడుకునేసరికి. అండ్ బిఫోర్ ఎనీ బిగ్ ఈవెంట్ మనందరికీ అదే ప్రాబ్లం ఉంటుంది, నిద్ర రాదు. కానీ మీకు నిద్ర కంపల్సరీ పడుకోవాలి, బికాస్ టుమారో ఇస్ అ స్పోర్టింగ్ ఈవెంట్ అండ్ యూ హ్యావ్ టు స్లీప్ అండ్ ఆ డిసిప్లిన్ ఉండాలి. హౌ డు యూ గెట్ దేర్? ఏం లేదు మ్యామ్, అంటే మా అందరికీ 1.25 లక్ష రీజన్లు ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ అని, ఇన్స్టాగ్రామ్ అని, పడుకోకుండా ఉండడానికి, డిసిప్లిన్ పోవడానికి. గివ్ అస్ సంథింగ్ దట్ విల్ పుట్ అస్ a little more disciplined than we already are. నా మంత్ర చెప్తానండి మీకు. నేను నార్మల్గా సిడ్నీ కంటే ముందు ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా అన్ని కాంపిటీషన్లో నేను 78 kg బాడీ వెయిట్ రెడ్యూస్ చేసి కాంపిటీషన్ చేసేదాన్ని. నాది మంత్ర ఏంటంటే నేను ఏది కాంపిటీషన్స్కి వెళ్ళినా సరే నేను కామ్ అయిపోతా. చాలా దీంట్లో కామ్ ఎక్కువ మాట్లాడను, ఎవరితో పార్టిసిపేషన్ చేయటం, లేకపోతే ఫన్నీగా డిన్నర్ హాల్లో కూర్చొని గోసప్తో తింటూ టైం పాస్ చేస్తూ ఒక జోన్లో వెళ్ళిపోతా. ఎవరితో మాట్లాడను, ఎక్కువగా పబ్లిక్స్ రాను. నా రూమ్లో నేను నా ట్రైనింగ్, ప్రాక్టీస్కి వెళ్ళటం, రావటం అండ్ రెస్ట్.
రైట్ మైండ్ ఫిజికల్ కూడా మెంటల్ కూడా మొత్తం కామ్ అయిపోతా నేను కాంపిటీషన్ కంటే ముందు. రైట్ మ్యామ్, అంటే వెయిట్ లిఫ్టింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్పోర్ట్, ఇది మోర్ అబౌట్ బాడీయా లేకపోతే మైండా మ్యామ్? అంటే ఒక స్టేజ్ తర్వాత మీ బేసిక్స్ అని అయిపోయింది రెండు. అవునా? ఓ మైండ్ కాంబినెన్స్ తర్వాత మైండ్ కూడా ఉండాలి కదా మీకు. మైండ్ ఆర్డర్ చేస్తేనే కదా బాడీ మీకు వర్కింగ్లోకి వచ్చేది. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను మళ్ళీ అదే సునీల్ ఛెత్రి ఎగ్జాంపులే తీసుకుంటాను. ఆయన ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత మీ స్కిల్ కన్నా మీ హంగరే చాలా ఇంపార్టెంట్. హౌ బ్యాడ్లీ యూ వాంట్ సంథింగ్ అనేది, దాట్ విల్ మేక్ ఆల్ ది డిఫరెన్స్ అని చెప్పేసి. డూ యూ అగ్రీ విత్ దాట్ ఆర్ డూ యూ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్? అంటే ఒక లెవెల్ తర్వాత స్కిల్ కన్నా ఏది మ్యాటర్ అవుతుంది? ఒక లెవెల్ తర్వాత అయినా ముందైనా సరే హంగర్ డెఫినెట్లీ. రైట్ మీకు ఒక ఆకలి ఉంటే కదా అక్కడ రీచ్ అయ్యేది. రైట్ అదే లేదు కడుపు నిండి ఉంటే మీరు రిలాక్స్ అయిపోతారు. లేదో ఏదో సాధించాలి అన్న హంగర్ ఉంటేనే కదా మీరు, మీ తపన ఉంటేనే కదా మీరు దానికి రీచ్ అవుతారు. రైట్ హంగర్ అయితే 100%. ఒక లెవెల్కి వెళ్ళినా సరే ముందైనా మా అకాడమీ పిల్లలకు కూడా నేను ఇదే చెప్తాను. రైట్ ఎప్పటిదాకా అయితే నేను వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి, ఒలింపిక్ అవ్వాలి అన్న థాట్ మీకు అలా మళ్ళీ మీకు మనశ్శాంతి లేకుండా చేయాలా. రైట్ అదే నడుస్తూ ఉండాలి. ఎప్పుడు నేను రీచ్ అవుతాను అప్పుడు రీచ్ అవ్వగలరు. హంగర్ ఏ ఫీల్డ్లోనైనా సరే మీకు ఒకటి సాధించాలి అన్న పట్టుదల లేకపోతే మీరు అక్కడికి వెళ్ళలేరు అనమాట. అదే ఆ పట్టుదల హంగర్ అనమాట. అదే నిద్రపోకుండా చేస్తుంది. రైట్ 100%. నాకు స్పోర్ట్స్ అను స్టార్టప్స్ ఒకేలా కనిపిస్తాను. అంటే ఈ మధ్య ఏ యంగ్స్టర్ని తీసుకున్నా నేను ఆంటర్ప్రెన్యూర్ అయిపోతాను, నేను స్టార్టప్ పెట్టేస్తా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మాకు బిజినెస్ చేయాలని ఉంది, వీ వాంట్ లివ్ లైఫ్ ఆన్ ఓన్ టర్మ్స్. అండ్ ఐ వాజ్ రీడింగ్ సమ్ ఆర్టికల్ విచ్ సేస్ మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ జనరేషన్ గివెన్ అ ఛాన్స్ మేము ప్యాషనే ఫాలో అవుతాం. ఏదో ఈఎంఐలు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి కూడా చేస్తున్నాం, కానీ లేకపోతే వీడ్ లైక్ టు ఫాలో అవర్ ప్యాషన్. మరి ప్యాషన్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి అడిగితే మేజర్ రీజన్ డబ్బులు. బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదంటే డబ్బులు లేవు, ఫండింగ్ లేదు. కానీ ఇదే మనం స్పోర్ట్స్కి అప్లై చేద్దాం. మీ కేసులో మీకు యు ఆర్ నాట్ ఫ్రమ్ అ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్ అండ్ బేర్ నెసెసిటీస్ ఉన్నాయి. నేను ఎక్కడో ఇంటర్వ్యూలో చదివాను దట్ మీకు వెయిట్ లిఫ్టింగ్ ఒక డిఫరెంట్ బెల్ట్ వాడతారు, షూస్ వాడతారు అనే సంగతి కూడా తెలియదు అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు. సో ఎసెన్షియలీ మీరు ఏ రిసోర్సెస్ లేకుండా స్టార్ట్అప్ చేశారు, దాన్ని ఒక $multi-billion బిజినెస్గా మార్చేశారు. బికాస్ ఒలింపిక్ మెడల్ ఇస్ ద అల్టిమేట్ ఆఫ్ ఇట్. సో ఈ మిగతా రీజన్స్, మిగతా ఇచ్చే కారణాలని కేవలం కారణాలేనా, లేకపోతే వాటిలో కూడా ఎంతో కొంత వ్యాలిడిటీ ఉంటుందా? యాక్చువల్గా నేను వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ముందు మా సిస్టర్ చేసేవాళ్ళు, అవును ఆవిడతో పాటు నేను వెళ్ళేదాన్ని. అవును అక్కడ 4-5 అమ్మాయిలు చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి నేను మా కోచ్ని అడిగాను అనమాట. గురువు అనేవాళ్ళు అప్పుడు, నేను కూడా చేస్తానని. నేను అప్పుడు చాలా సన్నగా ఉంటే ఆయన నన్ను తిట్టి పంపించేశారు. నువ్వు వెయిట్ లిఫ్టింగ్ పనికి రావు, రైట్ నువ్వు ఇంటికి పో, మీ అమ్మకి హెల్ప్ చేయు, అంటలు తోవడం వచ్చాడు దాంట్లో, నువ్వు ఎక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేస్తావు అన్నాడు ఆయన. రైట్ ఆ పాయింట్ నాకు ఎఫెక్ట్ చేసింది. రైట్ ఇతను ఎవరు నేను డిసైడ్ చేయడానికి నేను ఏమవుతాను అవునని, నేను ఇంకా వెయిట్ లిఫ్టర్నే అవుతా. రైట్ ఆయన అట్లా అన్నట్టు అది నాకు ట్రిగర్డ్ అవటం, దానివల్ల నాకు పట్టుదల వచ్చిందనమాట. ఈయన ఎలా డిసైడ్ చేశాడు నేను చేయగలనా లేదా అని, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. దానివల్ల సెకండ్ పాయింట్ మీరు అడిగిందంటే, ఈ మధ్య పిల్లలు ఫ్యాషన్ వదిలేసి డబ్బులు అని ఇది ఆ విధంగా ఇలా ఆలోచిస్తున్నారంటే ఇది టోటలీ రాంగ్ అండి. ఎప్పుడైనా సరే మీరు ఫ్యాషన్ ఫాలో అవ్వండి, దాంట్లో ఎలా డబ్బులదే ఉంది. ఏమో డబ్బులు కూడా ఇంపార్టెంట్ కదా, కొద్దిగా ఇంపార్టెంటే. కానీ మీరు మీరు అనుకున్నది, మీ కోరికల్ని, మీ ఫ్యాషన్ని వదిలేసి ఓన్లీ డబ్బుల కోసం పరిగెత్తేదే, తర్వాత మీకు లైఫ్ ఉండదు. కొన్ని డబ్బులు వచ్చేసినా ఆ తర్వాత మీరు మొత్తం లైఫ్ అంతా రిగ్రెట్లో వెళ్ళిపోతారు. అరే నేను అనుకుని చేయలేకపోయాను, నేను సాధించాలనుకుని చేయలేకపోయాను. కొంచెం డబ్బులు తక్కువ ఉన్నా సరే మీ ఫ్యాషన్ మీరు జీవించగలిగితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీ లైఫ్లో. ఓకే అనుకుంది చేశాను. డబ్బులు ఏముందండి, డబ్బులకైతే ఆలోచించాలంటే దానికి అసలు అంతమే లేదు. 100% ఎంత సంపాదిస్తే అంతే తక్కువ అనిపిస్తుంది. కానీ ఉన్న దాంట్లోనే సాటిస్ఫై ఉండి మీ డ్రీమ్స్ మీరు ఫాలో అయ్యి, మీ కోరికల్ని మీరు ఫాలో అయ్యి, మీ ఫ్యాషన్స్ మీరు ఫాలో అయ్యి మీ జీవితంలో ఏమనుకుంటున్నారో దాన్ని చెయ్యండి. డాన్సర్ అవ్వాలన్నారా, యాక్టర్ అరా, స్పోర్ట్స్ పర్సన్ మ్యామ్ డబ్బుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీ దగ్గర ఒక ₹1 కోటి ఉంటాయి, ఏ స్పోర్టింగ్
బిజినెస్లో స్పోర్ట్స్కి సంబంధించి ఏ స్పెసిఫిక్ దానిలో మీరు ఇన్వెస్ట్ చేస్తారు యాజ్ అ బిజినెస్? నేను వెయిట్ లిఫ్టింగ్లో చేస్తాను. అవునా? నా దగ్గర ఇప్పుడు నేను చెప్తాను వినండి. నేను యమునా నగర్ హర్యానాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ పెట్టాను. కరెక్ట్. టీకే ఆయన గోపీచంద్ పెట్టాడు ఇక్కడ, అవును. పిటి ఉషా పెట్టింది, అవును. మేరీకామ్ పెట్టింది. అవును. వీళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ల్యాండ్ ఇచ్చింది. బిగ్ టైం. ల్యాండ్ ఇచ్చారు, ప్రాపర్ పార్సల్ వాళ్ళు చేశారు. నాకు ల్యాండ్ కూడా ఇవ్వాల గవర్నమెంట్. నేనే ల్యాండ్ కొని ఇక్కడ నాకు జూబ్లీ హిల్స్లో ప్లాట్ ఉండేదన్నమాట, అది అమ్మి నేను అక్కడ 2 ఎకరాలు స్థలం కొని అక్కడ నేను వెయిట్ లిఫ్టింగ్ని పెట్టాను. వరల్డ్ క్లాస్ వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ నాది. ఇండియాలో అసలు ఎక్కడ లేదు. ఈవెన్ సాయి సెంటర్స్ కూడా లేవు అంత బాగా. పెద్ద స్పోర్ట్స్ సైన్స్ సెంటర్తో మంచి కొత్త ఆధునిక్ మిషన్స్ అవి ఇవి పెట్టేసి అప్పుడు ఒక 60 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఇంటర్నేషనల్ మెడల్ కూడా తీసుకున్నారు కొంతమంది, నేషనల్ తీసుకున్నారు. ఇంకా 4 ఇయర్స్ మ్యాక్సిమం అనుకోండి ఒలింపిక్ లెవెల్లో కనిపిస్తారు పిల్లలు. Cheers to that, ma'am. Cheers to that. అంటే నాకు మా హస్బెండ్ది నాది ఒకటే థాట్ అండి. మనకు వచ్చిన పేరు, మనకు వచ్చిన డబ్బులు, మన ప్రఖ్యాత ఏదైనా సరే వెయిట్ లిఫ్టింగ్ నుంచే వచ్చింది. మనకి ఇంత వచ్చిన తర్వాత మనం తిరిగి ఇవ్వడం కూడా మన బాధ్యత. ఇది మాది మెయిన్ మైండ్ సెట్ అనమాట. అందుకోసం చేస్తున్నాను. అండ్ మనీ ఈజ్ ఆల్వేస్ అ బై ప్రొడక్ట్ మ్యామ్. అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. మీరు ప్యాషన్ గట్టిగా ఫాలో అవ్వండి, మనీ వచ్చేస్తాయి. కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తాయి. నైస్ మ్యామ్. యువర్ ద యావరేజ్ ఆఫ్ 5 people దట్ యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ అని అంటూ ఉంటారు. అంటే మనం తిరిగే 5 మన లైఫ్ని, మన ఆలోచన విధానాన్ని గట్టిగా ఇంపాక్ట్ చేస్తారు అని చెప్పేసి. అండ్ థ్యాంక్ఫుల్లీ యూ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ పార్ట్నర్. మీ థాట్స్ ఒకేలా ఉన్నాయి. బట్ మిగతా 4 ఎవరు మ్యామ్ దట్ యూ స్పెండ్ యువర్ టైమ్ విత్? బికాజ్ అంటే మీరు చేసే పనులన్నీ లెజెండరీ పనులు ఉన్నాయి. మీకు మాత్రమే కాదు మిగతా వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. అంటే దిస్ ఇస్ అ వెరీ నైస్ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ యూ హ్యావ్. హూ డూ యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ ఇన్ జనరల్? మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? డూ యూ హ్యావ్ అ గ్యాంగ్ ఆఫ్ గర్ల్స్ ఆర్ బాయ్స్? నథింగ్. నేను మా హస్బెండ్ మేమిద్దరమే షేర్ చేసుకుంటాం మా ఆలోచనస్. ఏమైనా చేయాలన్నా ఫ్యూచర్ ప్లాన్స్ అయినా సరే మా ఇద్దరిది డిస్కషన్ ఉంటుంది. అండ్ ఆయన మైండ్లో ఏమైనా వస్తే నాతో మాట్లాడతారు. నేను నా తర్వాత ఫ్యామిలీ, పిల్లలతో కూర్చుంటాం, మూవీ చూడటం, తోడా ఫన్ టైం వాళ్ళతో. అదర్వైజ్ తర్వాత నాది యూనివర్సిటీ ఉంది, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అందులో కూడా పిల్లలు ఉన్నారు. అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. నా అకాడమీ ఉంది, అదొకటి. డిఫరెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇవి ఉన్నాయి కదా, ఖేలో ఇండియా అని చెప్పి, ఒలింపిక్ పోడియం అని చెప్పేసి ఇట్లాంటి కమిటీస్ ఉన్నాయి. అందులో మెంబర్గా ఉన్నాను. నాడాలో మెంబర్గా ఉన్నాను. ఏదో మీటింగ్స్ వస్తూ ఉంటాయి, వాటి ప్రిపరేషన్స్ మొత్తం అంతా రైట్ ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఫుల్ బిజీ. మన ఫ్రెండ్స్తో కానీ మేడం 1 సెకండ్. అంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి, అది ఇది అంత టైం నా దగ్గర లేదనమాట. అండ్ అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నాకు లేరు ఎవరు. అవునా మ్యామ్? మీకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? దట్ మా పిల్లలు కూడా అదే అంటారు, ఏంటి మమ్మీ నీకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, ఆ ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా? నేను చెప్పాను, నాకు ఉంది ఒకే ఒక ఫ్రెండ్, మీ డాడీ అనేసి. రైట్. అరే మ్యామ్, అంటే గ్రేట్. అంటే బోత్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. మీ గురించి వింటుంటే నాకు ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది. ఏమో నాకు తెలియదు. నేను ఈవెన్ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు కూడా మా మెయిల్ లిఫ్టర్స్ కలీగ్స్ ఉండేవాళ్ళు. నన్ను ఎప్పుడూ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. ప్రపోజ్ చేయటం కానీ, కమెంట్ చేయటం కానీ, నథింగ్. ఎవ్వరు అసలు వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా కాదు. నాకు తెలియదు భయపడే వాళ్ళ, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళ, లేకపోతే నా ఫీచర్స్ అలా ఉండే వాళ్ళు చూసి వాళ్ళు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది అంటారు కదా, అట్లా ఏమైనా అనిపించింది ఏమో నాకు తెలియదు. ఈయనే ప్రపోజ్ చేశాడు, ఈయనే ధైర్యం చేశాడు, ఈయనే మ్యారేజ్ చేసుకున్నాడు, అంతే, ఇంకెవరు లేరు. వావ్ మ్యామ్. రిటైర్ అయిపోయిన తర్వాత, మీరు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2004 తర్వాత, వాట్ వాజ్ యువర్ అప్రోచ్, వాట్ వాజ్ యువర్ థాట్ టువర్డ్స్ లైఫ్? అంటే ఫర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఒక పనిని ప్రతి క్షణం మ్యాడ్నెస్తో చేశారు, ప్యాషన్తో చేశారు. ఇది అకాడమీ పెట్టడం. ఓ, నేను రిటైర్మెంట్ తర్వాత నాకు ఓన్లీ ఒక్క దాంట్లోనే అది ఫోకస్ అనమాట. నేను ఎట్లయినా అకాడమీ పెట్టాలి. అండ్
నాది ఒక మెడల్ అక్కడ మిస్ అయింది, కనీసం 10 మెడల్ మనం తీసుకొచ్చి హిందుస్థాన్కి ఇవ్వాలి, ఇది ఒక్కటే నాది ఫ్యాషన్, అది చేసి చూపిస్తా. మంచి హై వస్తుంది మ్యామ్ వినడానికి. వావ్, నైస్ మ్యామ్. ఈ పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్ అనేవి అసలు ఇంటర్లింక్డ్. మన దేశంలో ప్రతి దానిలో పాలిటిక్స్ ఉంటాయి, నాట్ జస్ట్ స్పోర్ట్స్. బట్ ఇది ఎంత డీప్ రూటెడ్ అయిపోయింది అంటే స్పోర్ట్స్ అనేది కొంచెం షైన్ అవ్వడం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. ఈస్ దర్ అ వే వేర్ వీ కెన్ సెపరేట్ బోత్ ఆఫ్ దీస్ అండ్ లుక్ ఎట్ స్పోర్ట్స్ ఆబ్జెక్టివ్గా, ఆర్ ఇంకా దానికి టైం పడుతుంది అంటారా? లేదండి, నేను అట్లా అనుకోను. ఎందుకంటే పాలిటిక్స్ అంటే స్పోర్ట్స్ కొంచెం గొప్ప జరుగుతూ ఉండొచ్చు, ప్రతి దగ్గర ఉంటుంది కదా. ప్రతి దగ్గర ఉంది. కానీ 19 అంటే 19 20 చేయగలం, కానీ 1 and 20 చేయలేం కదా. పాయింట్. నా థాట్ ఎప్పుడైనా సరే 90 20 మార్జిన్లో ఉండకూడదు, రైట్. 120 ఉండాలి. అప్పుడు ఎవరు ఆపగలరు మిమ్మల్ని? రైట్. ఏదో ఒకటి మీలో నుక్సుంటే లేకపోతే మీరు దగ్గర ఉంటే మిమ్మల్ని ఆపగలరు. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి, ఇప్పుడు చూడండి మన ఆంధ్ర అమ్మాయి సౌత్లో ఉన్న, నేను అది బెంగళూరులో క్యాంప్లో ఉండే, అప్పుడు మ్యాక్సిమం హర్యానా, పంజాబ్, యూపీ అక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు. కోచెస్ కూడా వాళ్ళే ఉండేవారు, తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మనకి హిందీ రాదు. అక్కడ పంజాబ్ హర్యానా పిల్లలు చాలా అల్లరి వాళ్ళు, అమ్మాయిలైనా సరే చాలా ఇండిసిప్లిన్ పిల్లలు అన్నమాట వాళ్ళు. ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ మనం ఫేస్ చేసుకున్నాం కదా. కొత్తగా వెళ్ళినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నెమ్మదిగా సెటిల్ అయిన తర్వాత మనమే వాళ్ళని భయపెట్టడం స్టార్ట్ చేసాం. నేనే వాళ్ళని డామినేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎట్లా? పర్ఫార్మెన్స్గా. రైట్. నేను నెమ్మదిగా నా పని నేను చేసుకుందాదని నేను నా దాంట్లోనే ఉండి పర్ఫార్మెన్స్ చేస్తూ వెళ్తూ వాళ్ళందరికంటే బెటర్ చేస్తే అందరికీ ఫేవరెట్ నేనే అయిపోయాను. 100%. అది నన్ను బీట్ చేసేయడానికి ఎవరికి ధైర్యం లేదు. నా దగ్గరికి వచ్చి చేసేదానికి వాళ్ళందరూ ఆటోమేటిక్ కింద ఉండిపోయారు, నేను వెళ్ళిపోయి. ఇదే మంత్ర మనం పైకి రావాలి అంటే, సైలెంట్గా ఫోకస్ 1 నుంచి 20కి ఎవరు టచ్ చేయకుండా. ఇది ఆల్మోస్ట్ శ్రీకృష్ణుడు చెప్పిందే మ్యామ్. నీ పని ఏంటో నువ్వు అది 100% డెడికేషన్తో చేయి, మిగతాది నాకు వదిలే, నువ్వు వెళ్ళే దగ్గరికి వెళ్ళిపోతావు, ఈ పక్కన పంచాయతీలు అసలు పట్టించుకోకు అని. నేను అసలు అందుకే కదా నాకు ఫ్రెండ్స్ లేరు. ఈవెన్ మేము క్యాంప్లో ఉన్నా సరే, నార్మల్గా సండే వస్తే వాళ్ళందరూ మార్కెట్ కానీ పిక్చర్ కానీ, నేనైతే మన బ్రేక్ఫాస్ట్ చేసి నేను పడుకుంటే మళ్ళీ మండే మార్నింగ్ లేసేదాన్ని ఫ్రెష్గా. అంటే అందరి ఫుల్ రికవరీ. బయటకు వెళ్ళడం, తిరగడం, ఫ్రెండ్స్ అని అవేవి నాకు ఎప్పుడూ లేరు. ఈవెన్ నా పిఏ కూడా తెలియదు మా ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పేసి. మా పిఏ కూడా చెప్తారు, మేడం కొంచెం డిసడ్వాంటేజ్ మీరు చాలా తక్కువ మాట్లాడతారు, ఎవరిని అంత తొందరగా రానివ్వరు, కొంచెం డిఫరెంట్గా ఉంటారు, అది కూడా మనకు కొంచెం అడ్వాంటేజ్ అవ్వచ్చు కదా, నేచర్ కదా, అది పోదు. రైట్. అంటే ఎస్పెషలీ ఈ కాలంలో నెట్వర్క్ ఇస్ నెట్వర్త్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అండ్ మీరేమో ఇంత సైలెంట్గా అప్నే కామ్ సే కామ్ అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా నన్ను తెలియని వాళ్ళు ఎవరైనా నన్ను చూస్తే ఇదేంటి ఈ అమ్మాయికి చాలా గర్వంగా ఉన్నట్టుంది, చాలా ఇదిగా ఉంది అనుకుంటారు. రైట్. కలిసి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఈ అమ్మాయి ఏంటి అని తెలుస్తుంది. నైస్. వావ్ మ్యామ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్, అమేజింగ్ కాన్వర్జేషన్స్. బట్ నాకు వన్ ఫైనల్ దిస్ థింగ్ ఉండింది మ్యామ్. అంటే ఫర్ ఎనీవన్, మనందరికీ ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి గట్టిగా ఉంటుంది, బట్ ఫర్ ఎనీవన్ హూ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ దట్ గో టు పద్ధతి ఏంటి? అంటే బికాస్ యూ డన్ దాట్, బీన్ దేర్, డన్ దాట్. నాకు తెలిసి అప్పటికిప్పటికి పెద్దగా ఏం మారలేదు మ్యామ్. ఏదైనా సాధించాలి అంటే 1 2 3 బేసిక్స్. వాట్ డూ యూ థింక్ దట్ ఈస్ ఫర్ ఎనీవన్, ఎనీ ఫీల్డ్? నేను చెప్పే సింపుల్ అండి. ఎవరో వస్తారు మన చేపట్టుకొని మనల్ని లేపుతారు, హెల్ప్ చేస్తారు అని ఆలోచన వదిలేసి, మీ అంతటా మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్లో మీరు ఎట్లా ట్రైనింగ్ చేసుకొని ఏ ఫీల్డ్లోనైనా సరే మీరు ముందుకు ఎలాగే వెళ్ళగలరు, మీరు స్టార్ట్ చేయండి. రైట్. స్టార్ట్ చేస్తూ వెళ్తుంటే దారిలోనే మీకు అందరికీ ఒకటి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. రైట్. ఏదో గవర్నమెంట్ వస్తుంది, లేకపోతే వేరే వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, అస్సలు వెయిట్ అవసరంలా.
ముందు స్టార్ట్ చేయండి మీరు జర్నీ. మధ్య మధ్యలో ఎవరో ఒకరు ఆటోమేటిక్గా వస్తారు, దేవుడే తలుపులు తీస్తూ వెళ్ళిపోతుంటాడు. కానీ మీకు ఆ హంగరు, చెయ్యాలన్న పట్టుదల, ఆ ఫోకస్, అది మీరే చేయగలరు. ఇప్పుడు అంటారు కదా, గుర్రాన్ని నీళ్ళు దాకా మనం పట్టుకుని తీసుకెళ్ళగలం, కానీ దాన్ని నీళ్ళు తాగించలేము కదా. నీళ్ళు తాగాలి అన్నది దానికి ఉండాలా. అట్లనే మనలో ఏదో ఒకటి సాధించాలి, చెయ్యాలన్న పట్టుదల మనలో ఉండాలా. ఉంటే ఆటోమేటిక్లీ అన్నీ అయిపోతాయి.